మన భారతదేశం యొక్క గొప్ప ఇతిహాసాల్లో రామాయణం ఒకటి. తింటే గారెలే తినాలి, వింటే రామాయణమే వినాలి అన్నట్టుగా రామాయణం గురించి, ఆ యుగ పురుషుడు రాముడు గురించి ఎంత విన్నా, ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు. ఇక రామాయణం గురించి, అందులో చెప్పబడిన సంఘటనల గురించి మన దేశంలో ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. చాలామంది రామాయణం అంటే రాముడి జననం, సీతారాముల కళ్యాణం, సీతారామ లక్ష్మణుల అరణ్యవాసం, సీతాపహరణం, రావణ వధ, తిరిగి అయోధ్య రాక, రాముడి పట్టాభిషేకం, వీటి గురించి ఆలోచిస్తారు. కానీ ఇక ఆ తర్వాత జరిగిన సంఘటనల గురించి ఎవ్వరూ ఎక్కువగా ఆలోచించరు. ఈ భూమిపై పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు. దానికి శ్రీరామచంద్రులు అతీతులేమి కాదు. సీతారామ లక్ష్మణులు ఈ భూమి నుండి ఎలా నిర్యాణం చెందారు, అంటే ఎలా చనిపోయారు అనే విషయాలు మనలో చాలామందికి తెలియదు. వీటి గురించి ఈ వీడియోలో మీకు తెలపబోతున్నాను. మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది, సో ఎండ్ వరకు మిస్ అవ్వకండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్కి జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సీతారాముల గురించి పూర్తిగా తెలవాలంటే మనం రామాయణం చదవాలి. ఈ రామాయణాన్ని రాసింది వాల్మీకి. వాల్మీకి రాసిన ఈ రామాయణంలో రాముడి పుట్టుక గురించి, సీతారాముల కళ్యాణం గురించి, వారి అరణ్యవాసం గురించి, సీతాపహరణం గురించి, ఆ తర్వాత జరిగిన రావణ సంహారం గురించి, రాముడి పట్టాభిషేకం గురించి, వీటన్నిటి గురించి వివరంగా ఉంటుంది. అయితే రాముడి పట్టాభిషేకం తర్వాత శ్రీరాముడు అయోధ్యను కొన్ని వేల సంవత్సరాలు పరిపాలించారు. ఆ తర్వాత నిర్యాణం అయ్యారు. నిర్యాణం అంటే మరణించటం లేదా భూమిని విడిచి వెళ్ళటం అని అర్థం. రాముడి యొక్క ఈ నిర్యాణం గురించి మనకు ఉత్తర రామాయణంలో ఉంటుంది. శ్రీరాముడి జీవితం యొక్క రెండవ భాగాన్ని ఉత్తర రామాయణంలో కవి భవభూతి మనకు సంస్కృతంలో వివరించాడు. ఆ తర్వాత తిక్కన సోమయాజి సీతారాముల వియోగం గురించి, వారి నిర్యాణం గురించి పద్య కావ్యంలో రచించాడు. ఆ తర్వాత కంకంటి పాపరాజు ఉత్తర రామాయణాన్ని చంపు కావ్యంగా రాశారు. సరే, ఇవన్నీ కాకుండా మనకు సింపుల్గా అర్థమయ్యేందుకు మనం ఉత్తర రామాయణంలో చెప్పబడిన కథ విషయానికే వస్తే, ఈ కథనే ఉన్నది ఉన్నట్లుగా మన తెలుగు సినిమాల్లో వచ్చిన సీనియర్ ఎన్టీఆర్ గారు నటించిన లవకుశ సినిమాలు చూపించారు. ఇంతకీ అసలు ఉత్తర రామాయణంలో సీతారాముల లక్ష్మణుల నిర్యాణం గురించి ఎలా జరిగింది అనేది ఏమని తెలిపారో చూద్దాం. సీతను ఎత్తుకెళ్లిన రావణాసురుణ్ణి వానరసేన సహాయంతో శ్రీరాముడు సంహరించిన తర్వాత సీతాదేవికి అగ్నిపరీక్ష పెట్టి ఆ తల్లి పవిత్రతను లోకానికి తెలియజేసి తిరిగి అయోధ్యకు వచ్చాడు రాముడు. ఆ సమయంలో అయోధ్యలో సీతారాముల రాకతో సంతోషంతో ప్రజలు దీపావళి సంబరాలు జరుపుకున్నారు. ఇక తరువాత శ్రీరాముడి పట్టాభిషేకం జరిగి అయోధ్యను వీరు పాలించడం మొదలయ్యింది. శ్రీరాముడి పాలనలో ధర్మం 4 పాదాలపై నడిచింది. ఇచ్చిన మాట తప్పకుండా ఏకపత్నివర్తుడిగా, ప్రజల శ్రేయస్సే తన పరమావధిగా, ఒక రాజు ఎలా రాజ్యాన్ని పరిపాలిస్తే ఆ రాజ్యంలో ప్రజలు సంతోషంగా ఉంటారో అలా తన పరిపాలన కొనసాగించాడు శ్రీరాముడు. అందుకే ఇప్పటికీ పరిపాలనా విధానానికి వస్తే శ్రీరాముడిని ఉదాహరణగా చెబుతూ శ్రీరామరాజ్యం కావాలి అంటారు. అలా రాముడు తన అన్నదమ్ములతో కలిసి తన రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఇక రాముడి జీవితంలో అంతా ఆనందమే అనుకుంటే పొరపాటే. ఒకరోజు సీతారాములు ఏకాంతంలో ఉండగా సీతాదేవి శ్రీరాముడితో తనకు గంగానది తీరంలో ఉన్న మునుల ఆశ్రమానికి వెళ్లాలని ఉంది అని కోరారు. ఏ సమయంలో ఆ కోరిక కోరిందో ఆ సీతమ్మ తల్లి తదాస్తు దేవతలు తదాస్తు అన్నట్లుగా అందుకు శ్రీరాముడు కూడా ఒప్పుకున్నాడు. కానీ ఆ సమయంలో ఆ తల్లికి తెలియదు తాను ఆ శ్రీరామచంద్రుడి నుండి ఈ కోరిక తీరే సమయంలోనే దూరం కాబోతున్నాను అని. ఇక మర్నాడు యథావిధిగా శ్రీరామచంద్రుడు తన రాజ్యంలోని విషయాల గురించి మంత్రులతో, గూఢచారులతో చర్చించసాగాడు. ఆ సమయంలోనే భద్రుడు అనే ఒక గూఢచారిని రాజ్యంలోని విషయాల గురించి శ్రీరాముడు చెప్పమన్నాడు. ఆ సమయంలో భద్రుడు తడబడుతూ, అంతా బాగానే ఉంది, మీ గొప్ప పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు స్వామి అని చెప్పాడు. కానీ అతని ముఖంలో దాగి ఉన్న బాధను, కంగారుని గమనించిన శ్రీరాముడు ఏ విషయమైనా దాచిపెట్టకుండా చెప్పమని అడిగాడు. అందుకు భద్రుడు, ధర్మనందుడవైన మీకు నిజం చెబుతున్నాను, మీ పాలనలో ప్రజలు సంతోషంగానే ఉన్నారు. కానీ ఊరకే ఉంటే మాటలు వస్తాయి అన్నట్లుగా రావణుడి దగ్గర కొన్నాళ్ళు ఉన్న సీతాదేవిని భారీగా స్వీకరించడం తగునా అంటూ కొంతమంది మాట్లాడుకుంటున్నారు స్వామి అంటూ చెప్పాడు. దాంతో శ్రీరాముడు ఇది నిజమా అని మిగతా వారందరినీ అడిగితే నిజమే అన్నట్లుగా వారు తలాడించారు. ఆ మాటలు విన్న శ్రీరాముడికి ఒక్కసారిగా భూమి కంపించినట్లయింది. అగ్ని పరీక్షతో పరమ పవిత్రాలైన తన సీతాదేవి మీద అయోధ్య ప్రజలకు ఇంకా అనుమానం పోలేదా అంటూ బాధపడుతూ ఒక రాజుగా ఈ సమయంలో సీతాదేవిని త్రుజించడం తప్ప తనకు వేరే దారి లేదని ఆ విషయాన్ని వెంటనే తన తమ్ముళ్లకు బాధతో చెప్పాడు. ఇక తర్వాత లక్ష్మణుడిని పిలిచి సీతాదేవికి గంగానది తీరంలోని మునుల ఆశ్రమానికి వెళ్లాలని ఉందని, వెంటనే ఆమెను అక్కడ వదిలేసి రమ్మని ఆజ్ఞాపించాడు. అన్నకి ఎదురు చెప్పలేక లక్ష్మణుడు సీతాదేవిని మర్నాడు ఉదయం గంగానది తీరంలో ఉన్న మునుల ఆశ్రమం దగ్గరలో వదిలేసి జరిగిన విషయాన్ని చెప్పాడు.
ఆ మాటలు విన్న సీతాదేవి రాముడు తనను వదిలేశాడు అనే విషయాన్ని తట్టుకోలేక మూర్ఛపోయింది. ఆ తర్వాత తేరుకుని శ్రీరాముడి మాటకు గౌరవం వేస్తూ తాను ఇక్కడే ఉంటానని లక్ష్మణుడికి చెప్పింది. ఆ తర్వాత సీతాదేవి ఆ గంగానది తీరంలోనే వాల్మీకి ఆశ్రమానికి వెళ్ళింది. అక్కడ వాల్మీకి మహర్షి ఆ తల్లి ఎవరో గ్రహించి తన దివ్య దృష్టితో అంతా గమనించి ఆ తల్లికి భరోసా ఇచ్చాడు వాల్మీకి. ఇక అక్కడే సీతాదేవి జీవిస్తూ కవలలకు జన్మనిచ్చింది. వారే లవకుశలు. వారు వాల్మీకి ఆశ్రమంలో వేదపాఠాలు నేర్చుకుంటూ క్షత్రియ విద్యలను కూడా నేర్చుకుంటారు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఇటు అయోధ్యలో సీతాదేవి లేని బాధను అనుభవిస్తూ రాముడు తన రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. ఒక సమయంలో రాముడికి అశ్వమేధ యాగం చెయ్యాలి అని అనిపిస్తుంది. దానికోసం ఏర్పాట్లు చేయమని తన తమ్ముళ్ళకి చెబుతాడు. వారు అశ్వమేధ యాగానికి అన్ని ఏర్పాట్లు చేశారు. దేశం నలుదిశలా ఉన్న రాజుల్ని, ప్రజలను, మునీశ్వరుల్ని అందరినీ ఆ యాగానికి ఆహ్వానించారు. యాగం జరుగుతున్న తీరును చూసి అందరూ కూడా శ్రీరామచంద్రుల్ని మెచ్చుకోకుండా వెళ్ళలేదు. ఇక ఆ సమయంలోనే ఆ యాగానికి వాల్మీకి మహర్షి కూడా తన శిష్యులతో వచ్చాడు. తన శిష్యుల్లో లవకుశులు కూడా ఉన్నారు. ఇక లవకుశులు అయోధ్య నగరం అంతా తిరుగుతూ వాల్మీకి మహర్షి రచించిన రామాయణాన్ని పాట రూపంలో ఆలపిస్తూ ఉంటారు. అప్పుడే అయోధ్య నగరంలో ఉన్న ప్రజలకు సీతాదేవి యొక్క పవిత్రత అర్థమవుతుంది. ఇక రామాయణాన్ని ఆలపిస్తున్న లవకుశులను చూసిన రాముడికి వారు తన కొడుకులని అర్థమవుతుంది. ఆ సమయంలో శ్రీరాముడు వాల్మీకి మహర్షిని పిలిచి, మీలాంటి సత్యవంతులైన గొప్ప దివ్యశక్తి గల మునీశ్వరుల సమక్షంలో అయోధ్యలో సీతాదేవిని తన పవిత్రతను నిరూపించుకోమని చెప్పండి అని చెబుతాడు. దానికి వాల్మీకి మహర్షి సీతాదేవిని మర్నాడు ఉదయం శ్రీరాముడు ఉన్న సభా మండపానికి తీసుకుని వచ్చాడు. అక్కడ ఉన్న రాజులందరినీ ఉద్దేశించి, ప్రజలందరినీ ఉద్దేశించి, ఈమె పరమ సాధ్వి, పరమ పవిత్రత అయిన జానకీదేవి, దశరథుని కోడలు, శ్రీరాముని భార్య, లవకుశులకు తల్లి అంటూ చెబుతూ, ఈ నా మాటలు అసత్యమైతే ఇప్పుడే నా తపస్సు శక్తి అంతా వీగిపోనుగాక అంటూ గంభీరంగా వాల్మీకి చెప్పాడు. దాంతో అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యపోయి అలా చూస్తూ ఉండిపోయారు. ఇక ఆ తర్వాత శ్రీరాముడు ఇలా అన్నాడు, సీతాదేవి పవిత్రత నాకు తెలుసు. తను సాధుశీలత, కానీ లోకం కోసం ఆమె తనను తాను నిరూపించుకోవాలి అని చెప్పాడు. దాంతో ఇప్పుడు సీతాదేవి తనను తాను నిరూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక సీతాదేవి అక్కడున్న వారందరిని చూస్తూ వారికి చేతులు జోడించి నమస్కరించి, నేను శ్రీరాముణ్ణి తప్ప వేరే వారిని తలచని దాన్ని అయితే తల్లి భూమాత నాకు దారివ్వు. నేను త్రికరణ శుద్ధిగా రాముణ్ణి పూజించే దానినే అయితే అమ్మా నన్ను నీలో కలుపుకో అంటూ గంభీరంగా చెప్పసాగింది. దాంతో వెంటనే భూదేవి ప్రత్యక్షమై సీతాదేవిని తన ఒడిలోకి తీసుకుని మట్టిలో కలిపేసుకుంది. ఇలా సీతాదేవి తన జీవితాన్ని ముగించింది. ఈ సంఘటనను ఊహించిన శ్రీరాముడు భయంకరంగా ఏడవసాగాడు. తమ తప్పును తెలుసుకున్న అయోధ్య ప్రజలు కూడా విపరీతంగా దుఃఖించసాగారు. అంతలా బాధపడుతున్న శ్రీరాముడికి ఇక బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై తన కర్తవ్యాన్ని బోధించాడు. ఇక ఆ తర్వాత ఒకరోజు అయోధ్యకి ఒక మునీశ్వరుడు వచ్చి శ్రీరాముడితో, మీతో ఒక ముఖ్య విషయం చెప్పాలి అంటాడు. దానికి శ్రీరాముడు ఒప్పుకుంటాడు. అప్పుడు మునీశ్వరుడు, నేను మీతో ఏకాంతంగా మాట్లాడాలి. ఆ సమయంలో ఎవరైనా మన మాటలకు అంతరాయం కలిగిస్తే వారిని మీరు వధించాలి, అంటే చంపాలి అంటూ మాట తీసుకుంటాడు. ఇలా వారు మాట్లాడుకోవడానికి ఒక గదిలోనికి వెళతారు. ఆ గది ముందు లక్ష్మణుడిని కాపలాగా పెట్టి వెళతారు. అప్పుడే ఆ మునీశ్వరుడు తన నిజరూపమైన యమధర్మరాజు రూపాన్ని పొందుతాడు. యమధర్మరాజు ఆ బ్రహ్మదేవుడు చెప్పిన మాటల్ని శ్రీరాముడితో ఇలా చెబుతాడు, శ్రీరామ, ఇక నీవు నీ తనువు చాలించాల్సిన సమయం వచ్చింది. నీవు నీ దేహాన్ని వదిలి తిరిగి పుణ్యలోకాలకు వచ్చి పాలించాలి అని చెబుతాడు. దానికి శ్రీరాముడు, నేను సిద్ధంగా ఉన్నాను అంటూ చెబుతాడు. వీరు మాట్లాడుకుంటున్న సమయంలో అక్కడికి దుర్వాస మహర్షి వస్తాడు. అసలే ఆయన కోపిష్టి. ఆ సమయంలో మహర్షి శ్రీరాముడిని కలవాలని చెబుతాడు. దానికి లక్ష్మణుడు కాసేపు వేచి ఉండమని చెప్పడంతో పట్టరాని కోపంతో, ఇప్పుడు నేను రాముడిని కలవడానికి వేచి ఉండాలా? నన్ను రాముడి దగ్గరకు పంపిస్తావా, లేక నిన్ను అయోధ్యను నాశనం చేయమంటావా అంటూ శపించబోతాడు. దాంతో లక్ష్మణుడు, ఇప్పుడు ఈ మహర్షి శాపం వలన అయోధ్యలోని ప్రజలందరూ నాశనం అవ్వడం కంటే తాను ఒక్కడనే బలవడం మంచిది అనుకుని ఆ మహర్షిని ఆపి శ్రీరాముడిని పిలిచేందుకు గదిలోనికి వెళతాడు. లక్ష్మణుడు వస్తున్నది చూసి యమధర్మరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. లక్ష్మణుడు శ్రీరాముడితో దుర్వాస మహర్షి వచ్చాడని చెబుతాడు. ఇక శ్రీరాముడు ఆ మహర్షిని కలిసి అతను వెళ్ళిపోయిన తర్వాత యమధర్మరాజుకి ఇచ్చిన మాట గురించి ఆలోచించసాగాడు. ఎవరైనా తమ మాటలకు అంతరాయం కలిగిస్తే వారికి మరణశిక్ష విధిస్తానని చెప్పిన మాటల గురించి శ్రీరాముడు బాధపడుతూ తన తమ్ములతో జరిగిన విషయాన్ని చెబుతాడు. దానికి వారు, అన్న శ్రీరామ, నీవు ఇచ్చిన మాట తప్పవద్దు. నీవు లక్ష్మణుడిని చంపకపోయినా అతనిని నీ నుంచి త్యజించు. సాధు పరిత్యాగం మరణశిక్షతో సమానమని చెబుతారు. అంటే లక్ష్మణుడిని తన నుండి దూరంగా పంపించేయమని చెబుతారు. దానికి లక్ష్మణుడు,
తన వల్ల శ్రీరాముడి మాటకి మచ్చ రాకూడదని వెనకకు తిరిగి చూడకుండా దగ్గరలోని సరయూ నదిలోకి వెళ్లి తాను ప్రాణత్యాగం చేస్తాడు. వెంటనే ఇంద్రలోకం నుండి ఇంద్రుడు వచ్చి లక్ష్మణుడిని తీసుకుని వెళతాడు. ఇక శ్రీరాముడు తన దేహాన్ని వదిలే సమయం వచ్చింది. ఆ విషయం గురించి తన రాజ్యంలోని ప్రజలతో చెప్తాడు. భరతుడిని రాజుగా చేసి తాను వెళ్లిపోవాలని అనుకుంటాడు. కానీ భరతుడు అందుకు ఒప్పుకోకుండా కోసల రాజ్యాన్ని 2 భాగాలుగా చేసి దక్షిణం కుశుడికి, ఉత్తరం లవుడికి ఇచ్చి తాను కూడా శ్రీరాముడి వెంట వస్తానని చెబుతాడు. దాంతో అదే రోజున లవకుశులకు పట్టాభిషేకం జరిపి కొడుకులిద్దరిని తొడ మీద కూర్చోపెట్టుకుని వారికి హితబోధ చేసి వారికి వారి రాజ్యాలను ఇచ్చి పంపిస్తాడు శ్రీరాముడు. ఇక తర్వాత దూతల ద్వారా జరిగిన సంగతులన్నీ శత్రుఘ్నుడికి తెలియజేస్తాడు. శత్రుఘ్నుడు మంత్రి పురోహితుల్ని పిలిపించి తాను కూడా తన అన్నతో పాటు వెళ్ళిపోతానని చెప్పి తన రాజ్యాన్ని కూడా 2 భాగాలుగా విభజించి తన కొడుకులకు ఇచ్చి పట్టాభిషేకం చేశాడు. రాముడు వెళ్ళిపోతున్నాడన్న విషయం తెలిసిన వానరులు, బల్లుకాలు, రాక్షసులు తండోపతండాలుగా అయోధ్యకు తరలివచ్చారు. అంతేకాకుండా లంక నుండి రాముని వద్దకు విభీషణుడు వచ్చి ఏదో రామునికి చెప్పబోగా రాముడు వారించి, విభీషణ, సూర్యచంద్రులు ఉన్నంత దాకా నా కథ ఈ లోకంలో ప్రజలు చెప్పుకున్నంత కాలం నువ్వు ధర్మబద్ధమైన పాలన చెయ్యు అంటూ చెబుతాడు. ఇక తన పరమ భక్తుడైన ఆంజనేయుణ్ణి పిలిచి, నాయన, నీవు, మైంద్రుడు, దివిదుడు మీ ముగ్గురు కలికాలం అంతమయ్యేదాకా చిరాయువులై ఉండండి అని ఆశీర్వదించి మిగిలిన వానర, బల్లూక వీరులందరినీ తనతో తీసుకుని వెళ్ళడానికి అనుమతిస్తాడు. మరునాడు తెల్లవారింది. మునులు మంత్రోచ్చరణాలు చేస్తూ ముందు నడుస్తుండగా రాముడు సన్నని వస్త్రాలు ధరించి చేతివేళ్ల మధ్య దర్పలు పట్టుకొని మంత్రోచ్చారణ చేస్తూ వెళుతున్నాడు. ఆయనకు 2 పక్కల శ్రీదేవి, హిరీదేవి, ముందు భూదేవి ఉన్నారు. ధనుర్బాణాలు పురుష రూపంతో ఆయన అనుసరించాయి. వేదాలు, గాయత్రి, ఓంకార, వషట్కారాలు ఆ పురాణ పురుషుని అనుసరించాయి. బ్రహ్మర్షులు, విప్రులు, భర్త శత్రుఘ్నులు, అంతఃపుర ప్రజలు, వానరులు, జనగణం, రాక్షసులు ఆ మర్యాద పురుషోత్తముని వెంట నడిచారు. అయోధ్యలో ఉన్న పశు పక్షాదులు కూడా రాముని వెంట పోగా అయోధ్య అంతా పాడుపడినట్లు ఖాళీ అయిపోయింది. శ్రీరాముడు అర్ధయోజన దూరం నడిచి పడమట దిక్కుగా ప్రవహిస్తున్న సరయూ నది చేరుకున్నాడు. అప్పటికే దేవతలతో, ముని బృందాలతో బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చి ఎదురు చూస్తున్నాడు. ఆకాశం దివ్య విమానాలతో నిండిపోయింది. అర్చకులు మంత్రోచ్చారాలు జరుపుతున్నారు. దేవతలు దుందుబులు మోగించారు. పరిమళాలతో గాలి చల్లగా వీస్తుంది. పూలవాన కురవడం మొదలైంది. అప్పుడు సరయూ నదిలోకి పాదాన్ని పెట్టాడు ఆ శ్రీరాముడు. బ్రహ్మ అప్పుడు రామునితో ఇలా అన్నాడు, మహావిష్ణు, నీకు శుభముగాక. నీ తమ్ముళ్లతో కలిసి నీవు నీ మానవ శరీరాలు విడిచి దివ్య శరీరాన్ని ధరించు. నీ దివ్యరూప దర్శనాన్ని మాకు కలిగించు అన్నాడు. పితామహుడి మాటలు విని రాముడు వైష్ణవ రూపం స్వీకరించాడు. సోదరులు కూడా అలాగే చేశారు. కిన్నెరలు, కింపురుషులు, యక్షులు, దేవతలు ఇలా సకల లోకాలకు చెందిన వారంతా జయ జయ ధ్వానాలు చేసి ఆ విష్ణుమూర్తికి భక్తిగా మొక్కారు. తనతో వచ్చిన వారందరికీ పుణ్యలోకాలను ప్రసాదించాడు ఆ విష్ణుమూర్తి. ఇలా త్రేతాయుగంలో శ్రీరాముడి నిర్యాణం అనేది జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీరు శ్రీరాముడి గురించిన మరిన్ని విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని ఇక్కడ నుంచి తేబోతున్నాను. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరు. అండ్ మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న, మీరు ఇష్టపడే గాడ్ ఎవరు? తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.